నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. ఋషికొండకి అంత ఖర్చు పెట్టారు కదా, ఇప్పుడు అది ఆ ప్రజాధనం అంతా వృధా పోవాల్సిందేనా? దాన్ని ఏదో ఒకటి యూటిలైజ్ చేసుకుంటే బెటర్ అంటారు. దాన్ని చేసుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే అది రూపాయి 2 రూపాయలు కాదు కదా. అవును, దగ్గర దగ్గర 550 కోట్లు 600 కోట్లు అయింది అంటున్నారు. 600 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నిరుపయోగంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేసి, నో డౌట్ అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ పేరుతోటి కోర్టు కనుక ఒప్పుకోకపోతే రాజధానిని తరలించడానికి, ఎందుకంటే రాజధానిని తరలించడం అసాధ్యం అనేది వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే కామన్ మినిమం అవగాహన ఉన్న ఎవరికైనా మీకు ఇది ఇస్తాను అని ఒకళ్ళకి అగ్రిమెంట్ చేసి అది వాళ్ళకి ఇవ్వకుండా ఎగ్గొట్టేసి నేను ఇంకో చోటకి వెళ్తాను అంటే సహజ న్యాయ సూత్రాలు ఒప్పుకోవు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అలాగే రాజధానిలో మీకు 9 నవనగరాలు కట్టి మేము ఫలానాది ఇస్తామని చెప్పిన తర్వాత ఇది ఇవ్వకుండా నేను రాజధానిని ఇంకో చోట పెడతానంటే ఒప్పుకోరని వాళ్ళకి తెలుసు. కాబట్టి రాజధాని అని పేరు పెట్టి, లేకపోతే కనీసం క్యాంప్ ఆఫీస్ అని ఇక్కడ నుంచి పాలించాలనేటువంటి భాగంలో అంత లావిష్ బిల్డింగ్ అక్కడ కట్టడం జరిగింది. బిల్డింగ్ పూర్తయ్యే వరకు కూడా జనానికి ఎవరికి అంత కన్స్ట్రక్షన్ జరుగుతుందని కానీ అక్కడ అంత బ్రహ్మాండమైనటువంటి జరుగుతుందని కానీ ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో అయిపోయింది. వాళ్ళు అనుకున్నది ఏంటంటే 20 సంవత్సరాలు మనమే ముఖ్యమంత్రి కాబట్టి ఇంకా మనకు ఎదురులేదు అనుకున్నారు. కానీ ప్రజల యొక్క తీర్పు ఎలా ఉంటుంది అనేటువంటిది చరిత్ర చాలాసార్లు చెప్పింది. మనం అనుకున్నది ఏది జరగదని. అది 2024లో మళ్ళీ ఒకసారి జరిగింది. అయితే ఇప్పుడు మీరు అడిగినట్టుగా ప్రజాధనం ఇలాగే నిరుపయోగంగా ఉండాల్సిందేనా అంటే, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇప్పుడు దాన్ని ఏం చేయాలనేటువంటిది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఒక చర్చ జరుగుతుంది సార్, దీన్ని ఈ కంపెనీస్ బయట ఉన్నాయి సార్. ఇప్పుడు ఐటీసీ లాంటి గ్రూపు, పెద్ద పెద్ద గ్రూపులు, తాజ్ లాంటి వాటికి అప్పచెప్తే ఒక అమౌంట్ అనేది ప్రభుత్వానికి వస్తుంది ఖచ్చితంగా. దాని ద్వారా అంటే ఇక్కడ రావడానికి ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే, మీరు అంత పెద్ద కాంప్లెక్స్లో మొత్తం వాళ్ళు కట్టింది 6 బెడ్రూమ్లే. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ స్టార్ హోటల్స్ దాన్ని మనం కన్వర్ట్ చేయాలంటే కూడా, ఏదన్నా దాన్ని చేయాలంటే కూడా దాన్ని మళ్ళీ రీమోడల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ అదొక ఖర్చు. ఓకే. ఇప్పుడు ఇది ఫంక్షన్ హాల్లాను కట్టలేదు, కేవలం ఒక లావిష్ నివాస స్థలంగానే దాన్ని కట్టారు. ఒక గెస్ట్ హౌస్ లాగానే, ఒక పెద్ద, ఇప్పుడు చెప్పారు కదా వాళ్ళ మాటల్లోనే చెప్పాలంటే, ఒక రాష్ట్రపతి వచ్చినప్పుడు, ఓ ప్రధానమంత్రి వచ్చినప్పుడు, ప్రధానమంత్రులు రాష్ట్రపతులు వచ్చి 2 రోజులు 3 రోజులు ఎక్కడన్నా ఏదైనా స్టేట్లో ఉన్నది మనం చూసాం ఈ మధ్యకాలంలో. అంటే బుకాయించడానికి చెప్పడం తప్పితే వేరే విషయం ఏం కాదు. ఇది ఆయన కట్టుకుంది ఆయన క్యాంప్ ఆఫీస్లో, ఆయన ఇల్లు, దాంట్లో అనుమానం లేదు. మసాజు టేబుల్తో సహా అంతా ఏర్పాటు చేసుకున్నారంటే అక్కడ ఉన్న పాసిబిలిటీ ఏంటంటే, ఇవాళ అన్ని 100 కోట్లు పెట్టి కట్టింది ఫంక్షన్ హాల్ చేసినా దాని మీద కనీసం వడ్డీ కూడా రాదు. దానికి ఉన్నది ఏంటంటే, ఐటీసీ వాళ్ళకి పెద్ద గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక స్టార్ హోటల్, 5 స్టార్ 7 స్టార్ హోటల్ లాగా చేయాలి అంటే ఏంటంటే, మళ్ళీ లోపల ఇంటీరియర్స్ అన్నీ మార్చుకోవాలి. ఓకే. వాటిని రూమ్స్ కింద తయారు చేసుకోవాలి. ఆ అవకాశం ఉంది. కాబట్టి మీరు రెవెన్యూ షేరింగ్ మనకి అంటే డబ్బు రూపంలోనే రావాలి అంటే ఇలాంటి 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ స్టార్ హోటల్ వాడికి ఇచ్చినా కూడా వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళు మార్చుకొని, ఎందుకంటే బోల్డంత ప్లేస్ ఉంది. తర్వాత వైజాగ్ అనేటువంటిది వాళ్ళు ఇంటర్నేషనల్ సిటీగా కూడా డెవలప్ అవుతుంది కాబట్టి రకరకాల కంపెనీస్, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ జరిగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ దాని మీద ఇంకొక వాళ్ళు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి, దాన్ని వాళ్ళకి తగ్గట్టుగా రూపొందించుకునేటువంటి అవకాశం ఉంది. దాని మీదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆఫీసర్స్ నుంచి కూడా సలహాలు అప్పుడు ఆ రోజున అడిగినట్టున్నారు. ఏం చేద్దామని. అంటే రఘురామ కృష్ణరాజు గారు అసెంబ్లీలోనే లేచి నాకు అప్పచెప్తే నేను దాన్ని ఏదో ఒకటి చేస్తానని కూడా ఆయన అంటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఏదో రకంగా దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. జరిగినటువంటి దాన్ని గతంలో కొన్ని ఏమొచ్చినాయి అంటే, ఇప్పుడు అది మనకి గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా ఉంది, పైగా అది కోర్టులో ఉంది. రైట్. అది ఏంటంటే దాని మీద కోర్టు ఏం తీర్పిస్తుంది అనేది కూడా ఎదురు చూస్తున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చెప్పినటువంటి దానికంటే వీళ్ళు మించి కట్టారు అనేటువంటిది కూడా అక్కడ ప్రూవ్ అయింది. ఒకవేళ అది కూల్చాల్సి వస్తే కూల్చమని కూడా చెప్పదు. ఓకే. సహజంగా ఏంటంటే అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అనుకోండి, రైట్, దాన్ని ఏదైనా చెప్తారు. కానీ ఇది ప్రజాధనం. ఓకే. ప్రజాధనం ఒక 500-600 కోట్లు కట్టిన తర్వాత మీరు దీన్ని కూల్చేయండి అని మాత్రం చెప్పరు.
ఓకే. అవసరమైతే దాని మీద పెనాల్టీనో ఇంకోటో ఏది వేసి ఏదో ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేయండి అనేటువంటిది చేయొచ్చు. లేదంటే వైజాగ్ని దృష్టిలో పెట్టుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి ఒక మ్యూజియం లాంటిది ఏదన్నా అక్కడ సెట్ చేసుకున్నా కూడా అది టూరిజంకి ఉపయోగపడే విధంగా ఉంటుంది, తలమానికంగా ఉండేటట్టుగా చేయాలనుకుంటే బోల్డు అవకాశాలు ఉన్నాయండి. ఓకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజధానిని దాన్ని కదిలిచ్చాడు కాబట్టి తలనొప్పి వచ్చింది, కానీ ఆల్రెడీ వైజాగ్ ఉండాల్సినటువంటి ప్రాభవం దానికి ఉంది. వైజాగ్ సిటీ అనేటువంటిది ఏంటంటే ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఎవరు చేయకపోయినా దానంతట అది డెవలప్ అవుతూనే దానికి ఉన్నటువంటి నైసర్గికంగా దానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ మూలాన అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ బోర్డు అక్కడ ఉండటం మూలాన ఏంటంటే న్యాచురల్ గ్రోత్ ఉంది దాన్ని. రైట్. అది కాకుండా ఇంకొక సిటీని మనం డెవలప్ చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తోటి అమరావతిని పట్టుకుంది. మొన్న ఎక్కడో సందర్భం కాకపోయినా అజయ్ కలాం గారు ఇంటర్వ్యూ చూశాను. నిజంగా నాకు అప్పటి వరకు అజయ్ కలాం గారి మీద గౌరవం ఉండేది. ఎందుకంటే 2-3 సందర్భాల్లో నేను ఆయన వ్యక్తిగతంగా కలిసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా నాలెడ్జ్ ఉన్న మనిషి అని నేను అనుకున్నాను. కానీ నిన్న ఇంటర్వ్యూ చూసిన తర్వాత నిజంగా ఇలాంటి వ్యక్తి చీఫ్ సెక్రటరీ ఎలా అయ్యాడనేటువంటిది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు అమరావతి దండగా అంటాడు, పెద్ద రాజధాని అవసరం లేదంట, 4 బిల్డింగ్లే కదండి, ఏముంది అక్కడ, అసలు సచివాలయ వ్యవస్థ అనేది అవసరం లేదంట. ఎంతంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మాయలో నుంచి ఆయన బయటపడినట్టుగా నాకు అనిపించింది. సో అది అన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అనుకుంటున్నాం, కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయన స్పాయిల్ చేసి ఉండొచ్చేమో అనేటువంటి భావన నాకు ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాత కలిగింది. సచివాలయమే అవసరం లేదన్నటువంటి ఒక చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి వ్యక్తి నుంచి అలాంటి మాటలు రావటం అంటే ఏంటంటే వీళ్ళందరూ ఎంతగా ఆంధ్రప్రదేశ్ మీద కక్షను పెంచుకున్నారేమో అనిపిస్తోంది నాకు. ఒక పక్కనే ఉంటున్నారు, హైదరాబాద్ను కోల్పోయి మనం నష్టపోయామని ఆయనే చెప్తున్నాడు, కానీ ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ లాంటి సిటీ అవసరం లేదంటాడు. ఇది ఎక్కడ వాదనండి? అది సాధారణమైనటువంటి ఎవడన్నా 4th క్లాస్ ఎంప్లాయో లేకపోతే ఎవడన్నా పొలిటీషియన్ మాట్లాడితే అర్థం ఉంటుంది, కానీ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ట్రాక్ రికార్డు ఉండి ఒక చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఏంటంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విజన్ మీద, చంద్రబాబు నాయుడు గారి విజన్ మీద వాళ్ళకి ఎంత కక్ష ఉంది అనేటువంటిది ఆయన యొక్క ఇంటర్వ్యూలో బయటపడ్డది. పైగా నాకు వచ్చిన మంచి ప్రమోషన్స్ అన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలోనే వచ్చినాయి అని చెప్తున్నాడు. మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడుకి గారికి నేనంటే విపరీతమైన ప్రేమ అని చెప్తున్నాడు. అని కూడా ఇలా విడిపోయిన రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఉండే ఒక రాజధానితో పని లేదట, 4 బిల్డింగ్లు కట్టుకుంటే సరిపోద్దంట. ఇలాంటి మేధావులందరూ ఉండబట్టే మరి 500 కోట్లు పెట్టి అక్కడ కడుతున్నప్పుడు అది అనవసరం అని చెప్పలేదా వీళ్ళు? రుచికొండది 50 మంది సలహాదారులు ఉన్నారు కదా, లక్షల కోట్లు జీతాలు తీసుకుంటూ ఒక్కడన్నా నేను నోరు మెదిపాడా? ఇవాళ వచ్చి ఇది వేస్ట్ అది వేస్ట్ అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఏంటంటే ప్రజాధనం కాబట్టి కోర్టులు కూడా కూలగొట్టండి చేయండి అని చెప్పేసి అనవు. చూద్దాం మరి ఎలా అంటే ఒక మంచి ఆలోచనతో చేస్తే దాని నుంచి ఆదాయాన్ని జనరేట్ చేసే, ఏదో ఐడియల్గా పడేయటం అనేటువంటిది కాకుండా ఆదాయాన్ని జనరేట్ చేసేటువంటి ఆలోచన ఏదో ఒకటి చేస్తారనేటువంటిది చూద్దాం. కాకపోతే ఏంటంటే ముందు దానికి ఉన్నటువంటి ఆ కోర్టు కేసులన్నీ క్లియర్ కావాల్సి ఉంటుంది.